ఇక మెడికో ప్రియాంక ఘటనలో ఏపీ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహించిందని మండిపడ్డారు జోగులాంబ గద్వాల్ జిల్లా ఐజాకు చెందిన అఖిలపక్ష నేతలు. నిందితులకు కఠిన శిక్ష పడేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. హత్యానేరం కింద కేసు నమోదు చేయాలని, కుటుంబానికి ₹1 పరిహారం ఇవ్వడంతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో జరిగిన ఘటన విషయంలో వైఎస్ఆర్సీపీ మాజీ ఎంపీ చొరవ అభినందనీయమన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రియాంక కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు అఖిలపక్ష నేతలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి మహిళా యూనియన్ కూడా ఇంతవరకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని అడగకపోవడం విడ్డూరము. మరి ఆమె వెంటనే ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా నేను భావిస్తున్నా. ఒక సాటి మహిళ చనిపోతే మహిళా మంత్రిగా ఉండి దట్ హోం మంత్రిగా ఉండి కూడా మరి ఆమె ఆ కుటుంబానికి న్యాయము ప్రియాంకకు నిజమైన నివాళులర్పించాలంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలి. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తేనే నిందితులకు మరి శిక్ష పడే అవకాశం ఉంటుంది. మరి సాధారణ కోర్టులలో విచారణ సత్వరం జరగదు, ఎందుకంటే చాలా కేసులు పెండింగ్ లో ఉంటాయి. ఇప్పటికైనా హోంమంత్రి అనిత గారికి మేము తెలంగాణ ప్రాంతం నుంచి డిమాండ్ చేస్తున్నాము. ప్రియాంక మృతికి నిజమైన నివాళి కావాలంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలా, లేకపోతే మీరే దీనికి బాధ్యత వహించాల్సి చెప్పని ఈరోజు ఏపీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. 3వ తారీఖు సంఘటన జరిగితే 2-3 రోజులు ఆలస్యమైన సంఘటన వాస్తవమే. మీడియా ద్వారా ప్రపంచానికి తెలిసిన తర్వాతనే ప్రభుత్వం స్పందించింది. ముఖ్యంగా అక్కడ మరి వైసీపీ ఎంపీ చొరవ కూడా బాగా కనపడుతుంది. కాబట్టి వైసీపీ ఎంపీ చొరవ ఈరోజు రాజమండ్రి బంద్కు పిలుపిచ్చినారంటే మరి సామాన్యమైన విషయం కాదు. మనమంతా కూడా ఏపీ ప్రభుత్వాన్ని కోరేది ఇక్కడ తెలంగాణ ప్రభుత్వము ఒక ఉద్యోగం ఇవ్వాలి, ఏపీ ప్రభుత్వము ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలని చెప్పి మేము కోరుతున్నాము. ఇప్పటికీ 20 లక్షలు ప్రకటించినారు. 20 లక్షలు కాదు, ₹1 ప్రకటించాలని చెప్పి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి ఏపీ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము. సత్వరమే ఆ కుటుంబానికి న్యాయం జరగాలంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి దోషులను శిక్షించే దానికి సత్వర ఏర్పాటు ప్రభుత్వాలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.